దత్తాత్రేయ స్వామివారి టెంపుల్లో ఉన్నాం. దత్తాత్రేయ వారి గురించి రెండు ముక్కలు మనం తెలుసుకున్నాం. దత్తాత్రేయ వారు త్రిమూర్త స్వరూపులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు. మనతో పాటు మాట్లాడడానికి పంతులు గారు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామివారి గురించి రెండు మాటల్లో చెప్పండి. దత్తాత్రేయ స్వామివారు ఆదిగురు. ఆయన త్రేతాయుగం నుంచి కూడా ఉన్నారు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆది పురుషుడు. ఆయన భక్తులను పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆయన సేవ, ఆయన కాళ్లను పట్టుకొని ఆయన సేవ చేస్తూ ఉంటే కూడా ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు దత్తాత్రేయ స్వామి వారు. ఆయన సేవ ఎంత చేస్తే అంత అనుగ్రహిస్తూ ఉంటాడు. వారి యొక్క ఏదైనా ఉద్యోగం కానీ కాకుంటే ఏదైనా ఉద్యోగం గురించి కానీ, లేకుంటే ఏదైనా వివాహం గురించి కానీ, ఏదైనా వారి మనోవాంఛ కొరకు ఏదైనా సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మనోవాంఛను నెరవేరుస్తూ ఉంటాడు ఆయన దత్తాత్రేయ స్వామి వారు. దత్తాత్రేయ స్వామి వారు ఆయన ఈ గుళ్ళో దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్ట అయ్యి ఈ సంవత్సరంతో 20 సంవత్సరాలు అవుతుంది. కావున దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారికి ఉదయము అభిషేకం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారికి ఎంతో మంది అభిషేకాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేరాయి. వాళ్లకు ఇల్లు గాని, లేకుంటే ఉద్యోగాలు గాని, సంతానం కొరకు గాని అభిషేకం చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోరికలు చాలా వరకు నెరవేరాయి. కావున భక్తులు కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చేత ఎంతో ఈ దత్తాత్రేయ స్వామి వారి విదేశాలకు వెళ్లి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన అనుగ్రహం చేత. కావున భక్తులు ఏదైనా సరే వాళ్ళ కోరిక నెరవేర్చుకోవాలంటే దత్తాత్రేయ స్వామి వారిని ముందు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే ఏదైనా ఏ ఉద్యోగం గాని, చదువులో గాని, వివాహం గాని తప్పగా నెరవేరుతుంది. జయ గురుదత్త.